మొన్న 'పుష్ప' సినిమాకి 'సంధ్యా థియేటర్'లో జరిగిన తొక్కిసలాట గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రతి తల్లిదండ్రులు తప్పక చూడవలసిన వీడియో. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొన్న 'సంధ్యా థియేటర్' దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక బాబు తల్లి చనిపోయిన తర్వాత ఒక నాన్నగా, ఒక మనిషిగా 2 ప్రశ్నలు ఆలోచనలు కలిగాయి. అమ్మా నాన్నలుగా మన ప్రయారిటీస్ ఏంటి? మనుషులుగా మన ప్రయారిటీస్ ఏంటి? ఈ 2 ప్రశ్నలు వేరు కాదు, 2 ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఎందుకంటే మనం మనుషులుగా ఎదిగితేనే మంచి అమ్మా నాన్నలు అవ్వగలం. అమ్మా నాన్నలుగా బాధ్యత వ్యవహరించినప్పుడే మంచి మనుషులను మన ఇంటి నుండి బయటికి పంపగలం. హాస్పిటల్లో ఉన్న ఆ బాబు తండ్రి వివిధ ఛానల్తో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన సంగతులు ఏంటనేది ఒకసారి చూద్దాం. మా బాబు అల్లు అర్జున్కి పెద్ద ఫ్యాన్. 'పుష్ప' సినిమా చాలాసార్లు చూశాడు. మేము ఆ బాబుని పుష్ప అని పిలుస్తాం. వాడి సంతోషం కోసమే సినిమాకి వచ్చాం. రీల్స్ కూడా చేశాడు 'పుష్ప' సినిమా మీద. ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఆ బాబుది ఏ మాత్రం తప్పులేదు. అందరి పిల్లల్లాగానే బ్లాంక్ స్టేట్తో పుట్టాడు ఆ బాబు. పలక మీద ఏం రాస్తే అదే నేర్చుకుంటాడు. మరి ఎవరు రాస్తారు ఆ పలక మీద? ముఖ్యంగా అమ్మా నాన్నలే కదా. అంటే ఇప్పటి వరకు చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఆ బాబు మెదడులో రాసింది, అలవాటు చేసింది ఆ బాబు తల్లిదండ్రులే కదా. ఒక సినిమా యాక్టర్కి ఫ్యాన్ అవ్వడం తప్పు కాదు, కానీ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఆ బాబు ఫ్యాన్ అయింది యాక్టర్కి కాదు, పుష్ప అనే క్యారెక్టర్కి. అందుకే పుష్ప మీద రీల్స్ చేశాడు. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటే పుష్ప పుష్ప అని పిలుస్తున్నారు. ఒకసారి మనం అర్థం చేసుకుంటే పుష్ప పార్ట్ 1 సినిమాకి U/A సర్టిఫికెట్ ఇచ్చింది. అక్కడ 13+ అని కూడా ఉంటుంది ఏజ్ లిమిట్. అంటే 13 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే చూడాలని. అంటే దాని అర్థం ఈ వయసు పిల్లలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది, జాగ్రత్త పడండి అని వాన్ చేసినట్టే కదా. అసలు పిల్లలు అన్నిసార్లు చూసేంత మంచి ఏముంది ఆ సినిమాలో? ఒక్క ఈ సినిమానే కాదు, ఇలాంటి అన్నీ కూడా ఒకసారి దాంట్లో ఏముందని మనం అబ్జర్వ్ చేస్తే హీరోయిజం, ఎలివేషన్, పంచ్ డైలాగ్స్, రూల్స్ బ్రేక్ చేయడం, ఇవేగా. చిన్నపిల్లల మెదళ్ళు స్పాంజ్ ముక్కలు లాంటివి. మంచి నీరు పోసినా పీల్చుకుంటాయి, విషం కలిపి నీరు పోసినా పీల్చుకుంటాయి. పిండినప్పుడు మనం ఏది పీల్చుకుంటే అదే బయటకు వస్తుంది. సత్యం, సుందరం, అమరం లాంటి సినిమాలకి ఎందుకు అర్ధరాత్రి లేచి వెళ్ళరు? ఇంట్లో పిల్లల్ని సత్యం, సుందరం, ముకుంద్ అని ఎందుకు పిలుచుకోరు? సినిమా అయిపోయాక ఇంట్లో మాట్లాడుకోవడానికి బోల్డ్ అని విషయాలు ఉంటాయి, ఆడుకోవాల్సిన ఆటలు బోల్డ్ అని ఉంటాయి. అయినా ఇంకా పుష్ప పుష్ప అంటూ ఎందుకు మాట్లాడుకోవాలి? ఒకవేళ మాట్లాడినా ఏం చెప్పాలి? సినిమా బాగుంది, అల్లు అర్జున్ బాగా యాక్ట్ చేశాడు, కానీ అది సినిమా నాన్న అని పిల్లలకు మనం చెప్పాలి, తల్లిదండ్రులు అనేవాళ్ళు. అసలు ఆ సినిమాలో లాగా చెట్లు కొట్టేయడం తప్పు కదా, అలా దొంగతనంగా వాటిని అమ్మడం ఇంకా తప్పు కదా అంటూ మాట్లాడితే పిల్లల మెదడులో సినిమా వేరు, నిజ జీవితం వేరు అని తెలుసుకుంటారు. అలా కాక ఎంకరేజ్ చేస్తూ అబ్బో అబ్బబ్బో అని మాట్లాడితే పిల్లలు ఆ సినిమానే నిజమనుకుంటారు. అగ్రెసివ్గా ఉంటేనే హీరో అనుకుంటారు, రెక్లెస్గా మాట్లాడితేనే స్టైల్ అనుకుంటారు. అవునా కదా? అలా కాక మేజర్ ముకుందన్ గురించి లేదా సత్యం సుందరం సినిమాలో అంతర్లీనంగా దాగి ఉన్న చిన్న చిన్న సంతోషాలు, ప్రేమల గురించి మాట్లాడుకుంటే ఎస్, హీరో అంటే ఇది, మేజర్ ముకుంద్లా పోరాడేవాడు లేదా సత్యంలా భయాన్ని జయించి ధైర్యం చేసి తప్పును ఒప్పుకునేవాడు అని తెలుసుకుంటారు కదా. ఇది తల్లిదండ్రులను తప్పు పెట్టడం నా ఉద్దేశం కాదు. ఒక తప్పు జరిగినప్పుడు దాని నుంచి మనందరం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి, అవి మాత్రమే చెప్పాలి అనేది నా ఉద్దేశం. ఇంట్లో అమ్మా నాన్నలు ఇంట్లో ఫ్యాన్ అనే పదాన్ని వాడొద్దు. పిల్లలు ఫ్యాన్ అవుతున్నది క్యారెక్టర్ కాదు, యాక్టర్ కాదు, క్యారెక్టర్కి. సినిమాని ఎంజాయ్ చేయండి, కానీ తర్వాత వీ హ్యావ్ ఏ మీనింగ్ఫుల్ డిస్కస్ అబౌట్ ఇట్. సినిమా వేరు, నిజం వేరు అనేది పిల్లలకి అర్థం కావాలి. మనం మారితేనే పిల్లలు మంచి మనుషులుగా ఎదుగుతారు. జై హింద్.